యూసేజ్ పై ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే తొలిసారిగా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ ను నిషేధించే చట్టాన్ని అమలు చేయనుంది. డిసెంబర్ 10 నుంచి ఈ చట్టం అమల్లోకి రానుంది. దీనికి సంబంధించి రీసెంట్ గా ఆస్ట్రేలియా గవర్నమెంట్ రెగ్యులేటరీ గైడ్ లైన్స్ ను రిలీజ్ చేసింది. 16 ఏళ్లలోపు యూజర్స్ అకౌంట్స్ ని డిటెక్ట్ చేసి డీయాక్టివేట్ చేయాలని ఆయా సంస్థలను ఆదేశించింది. లేదంటే $49.5 మిలియన్ ఫైన్ ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ చట్టం యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, స్నాప్చాట్, ఎక్స్, రెడిట్ వంటి ప్లాట్ఫామ్స్ కి వర్తించనుంది. ప్రస్తుతం చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్లే కనిపిస్తున్నాయి. గంటల కొద్దీ సోషల్ మీడియాలోనే కాలం గడిపేస్తున్నారు. తెలిసి తెలియక తమ వ్యక్తిగత వివరాలు, ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా పార్లమెంట్ 2024 నవంబర్ 28న ఆన్లైన్ సేఫ్టీ అమెండ్మెంట్ బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా అకౌంట్లు కలిగి ఉండకూడదు. ఇక ఈ చట్టం ఈ ఏడాది డిసెంబర్ 10 నుంచి అమలులోకి రానుంది. ఈ అకౌంట్లకు పేరెంట్స్ కన్సెంట్ ఇచ్చినా అనుమతించబోమని ఆస్ట్రేలియా ప్రభుత్వం తేల్చి చెప్పింది. యూజర్ల మధ్య సోషల్ ఇంటరాక్షన్, పోస్టింగ్ అనుమతించే ప్లాట్ఫామ్లన్నింటికీ చట్టం వర్తించనుంది. ఈ సేఫ్టీ కమిషనర్, ఆన్లైన్ సేఫ్టీ రెగ్యులేటర్ ఈ చట్టాన్ని అమలు చేయనుంది. 16 ఏళ్లలోపు యూజర్లను గుర్తించడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఫేషియల్ రికగ్నిషన్, ఫోటో ఐడి మ్యాచింగ్ లేదా ఇతర టెక్నాలజీని ఉపయోగించాలని ఆదేశించింది. ఏజ్ వెరిఫికేషన్ ట్రయల్ ప్రకారం ఈ ప్రాసెస్ 40 సెకన్ల టైం తీసుకుంటుంది. కానీ కొందరికి 10 నిమిషాల నుంచి గంట వరకు కూడా పట్టవచ్చు. ప్లాట్ఫామ్లు ఫైన్ను ఎదుర్కోకుండా రీజనబుల్ స్టెప్స్ తీసుకోవాలని 2027 నాటికి చట్టం రివ్యూ జరుగుతుందని ఆస్ట్రేలియా ప్రభుత్వం తెలిపింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి దాదాపు 70% మంది పేరెంట్స్ మద్దతిచ్చారు. అయితే ఇది అంతర్జాతీయ హ్యూమన్ రైట్స్ ట్రీటీకి విరుద్ధమని పలు సోషల్ మీడియా సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఇక ప్రైవసీ రిస్కులు, ఏజ్ వెరిఫికేషన్ టెక్నాలజీల్లో ఎర్రర్స్, రాంగ్ బ్యాన్లపై అప్పీల్ చేసుకునే ప్రాసెస్లో సమస్యలు ఎదురవుతాయని వాదిస్తున్నారు. అయితే ఇది సోషల్ మీడియాపై బ్యాన్ కాదని, 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ను డిలే మాత్రమే చేస్తుందని ఈ సేఫ్టీ కమిషనర్ జూలీ ఇన్మన్ గ్రాంట్ పేర్కొన్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు అండర్ 16 యూజర్లను గుర్తించాలని, కానీ ఐడీలు డిమాండ్ చేయకూడదని స్పష్టం చేశారు. ఈ చట్టం 16 ఏళ్లలోపు పిల్లలను హానికర కంటెంట్, బుల్లింగ్, మెంటల్ హెల్త్ సమస్యల నుంచి రక్షించడానికి రూపొందించబడిందన్నారు. ఈ చట్టం పిల్లల డెవలప్మెంట్ స్టేజ్లో ఆన్లైన్ హార్ములను తగ్గిస్తుందని జూలీ ఇన్మన్ గ్రాంట్ పేర్కొన్నారు. ఇక 2600 మంది పిల్లలపై చేసిన సర్వేలో 40% మంది యూట్యూబ్లో హానికర కంటెంట్కు గురయ్యారని తేలింది. ఇప్పుడు ఆస్ట్రేలియా తీసుకువచ్చిన ఈ చట్టాన్ని ఇతర దేశాలు ఫాలో అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ చట్టం అమల్లో సవాళ్లు ఎక్కువగానే ఉన్నాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఏజ్ వెరిఫికేషన్ ట్రయల్ ప్రకారం ఫేషియల్ ఎస్టిమేషన్ లేదా ఐడి మ్యాచింగ్ ఉపయోగించాలి. కానీ వీటిలో ఎర్రర్లు వచ్చే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఈ ప్రాసెస్ 10 నిమిషాల నుంచి గంట వరకు తీసుకునే అవకాశం ఉంది. అంతేకాక ప్లాట్ఫామ్లు డేటా ప్రైవసీ రిస్కులు ఎదుర్కొంటాయి. ఈ చట్టం అమల్లోకి వస్తే చిన్న చిన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఆస్ట్రేలియా మార్కెట్ను వదిలేసే అవకాశం ఉంది. అయితే ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో ఉన్న యూజర్లకు అదనపు ధృవీకరణ అవసరం లేదని ఆస్ట్రేలియా కమ్యూనికేషన్స్ మంత్రి అనికా వెల్స్ స్పష్టం చేశారు. 2009 నుంచి ఫేస్బుక్లో ఉన్నట్లయితే వారి వయసు 16 పైబడిందని తెలుస్తుందని, దీంతో మళ్లీ వెరిఫై చేయాల్సిన అవసరం లేదన్నారు. మొదటగా 16 ఏళ్లలోపు పిల్లల అకౌంట్లను గుర్తించి డీయాక్టివేట్ చేయాలని, ఆ తర్వాత వారు కొత్త అకౌంట్లు క్రియేట్ చేయకుండా అడ్డుకోవాలని సూచించారు. అయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు దీన్ని అమలు చేయకపోతే $49.5 మిలియన్ ఫైన్ను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆస్ట్రేలియా ప్రభుత్వం హెచ్చరించింది. ఈ నిషేధం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, స్నాప్చాట్, ఎక్స్, యూట్యూబ్ వంటి ప్రధాన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు వర్తించనుంది. అయితే గేమింగ్ సర్వీసులు, మెసేజింగ్ యాప్లకు మినహాయింపునిచ్చారు. యూట్యూబ్ విద్యార్థులకు చాలా ఉపయోగాలు ఇస్తుందని, అందుకోసం దాన్ని మినహాయించాలని ఈ చట్టం తొందరపాటు నిర్ణయంతో ఆమోదించబడిందని గూగుల్ నిరాశ వ్యక్తం చేసింది. ఇక ఆస్ట్రేలియా ప్రభుత్వం సమగ్ర సంప్రదింపులు లేకుండా తొందరగా చట్టం తీసుకొచ్చిందని మెటా విమర్శించింది. ఇక టిక్టాక్ కూడా ఈ ప్రక్రియను తొందరగా అమలు చేశారని, దీంతో పిల్లలు మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టంపై పలు దేశాలు
ఆసక్తి చూపిస్తున్నాయి. ఇటీవల ఫ్రాన్స్ సైతం 15 ఏళ్లలోపు పిల్లలపై సోషల్ మీడియా నిషేధం విధించాలని ప్లాన్ చేసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో 13 నుంచి 15 ఏళ్ల వయసున్న టీనేజ్ పిల్లలు 95% మంది కనీసం ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉపయోగిస్తుండటంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. దీనిపై చర్చించేందుకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ప్రతినిధులతో మాట్లాడేందుకు వచ్చే వారం గ్రాంట్ వెల్స్ అమెరికా వెళ్లనున్నారు.